పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. అంటే పైనున్న వాటిని వెతకాలి, భూ సంబంధమైన వాటిని వెతకూడదు. ఈ రెండు అంశాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పైనున్న వాటిని వెతికేవారు కొంతమంది ఉన్నారు, భూ సంబంధమైన వాటిని వెతికేవారు కొంతమంది ఉన్నారనే కదా అర్థం. ఇది వెతకండి, ఇది వెతకకండి. అంటే ఇది వెతికేవారు ఉన్నారు, ఇది వెతికేవారు ఉన్నారు. కానీ ఇది వెతికేవారు ఇది వెతకకండి, కానీ పరసంబంధమైన వాటిని వెతకండి అని అర్థం కదండి. పైనున్న వాటిని వెతికేవారు ఒక గుంపు, భూ సంబంధమైన వాటిని వెతికేవారు ఒక గుంపు. అయితే భూ సంబంధమైన వాటిని వెతకకండి, పైనున్న వాటిని వెతకకండి. ఒకవేళ భూ సంబంధమైన వాటిని వెతికితే ఏమని రాయబడింది అక్కడ? ఏమని రాయబడింది? భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఒకవేళ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచితే, వెతుకుతూ ఉన్నట్లయితే మీరు మృతి పొందలేదు అని అర్థం. పరలోకముందన్న విషయాల మీద వాటిని వెతుకుతూ ఉన్నాము అని అంటే ఏమని అర్థము? మీరు మృతి పొందారు కాబట్టి పరసంబంధమైన వాటి మీద వెతకాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మృతి పొందిన వారు, చనిపోయిన వారు, ఏ విధంగా చనిపోయిన వారు? క్రీస్తుతో పాటుగా చనిపోయిన వారు. మనం బాప్టిజం అంటే ఏమని అనుకున్నాం? పాతి పెట్టబడిన అనుభవం అని నేర్చుకున్నాం కదా. బాప్టిజం అని అంటేనే మనం పాతి పెట్టబడాలి, చనిపోవాలి, లోకానుసారంగా చనిపోవాలి, పాపపు విషయంలో చనిపోవాలి, లోక ఆశల విషయంలో చనిపోవాలి. మీరు మృతి పొందారు. మీరు మృతి పొందారు కాబట్టి, ఈ లోకానుసారంగా చనిపోయారు కాబట్టి, భూ సంబంధమైన వాటి విషయాలలో చనిపోయారు కాబట్టి ఇంకా వెతికే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏ విషయాలు వెతకాలి? మొదటగా పరసంబంధమైన విషయాలను. పరసంబంధమైన వాటి అందే దృష్టి ఉంచండి. పరసంబంధమైన వాటి మీదనే మీ దృష్టి, మీ ఆశ, లేకపోతే దానిని వెతికే ప్రయత్నం చేయండి. మీరు మృతి పొందారు. మృతి పొందకపోతే ఏమవుతుంది? భూ సంబంధమైన వాటి విషయాల మీద దృష్టి ఉంచినట్టు, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. మనము చనిపోయామా? చనిపోలేదా? మనము చనిపోయి ఉన్నట్లయితే, మృతి పొంది ఉన్నట్లయితే దాని మీద మొదటి ప్రాధాన్యత మన జీవితాలలో ఫస్ట్ ప్రయారిటీ, అది ప్రార్థనలోనే కావచ్చు, మన ప్రవర్తనలోనే కావచ్చు, మొదటి ప్రాధాన్యత ఆయనకు, ఆయన రాజ్యానికి, పరలోకానికి ఇచ్చే వారముగా ఉండాలి అని ఆయన ప్రార్థనలు కూడా నేర్పిస్తున్నాడు.